మొత్తం పదకొండవ తారీఖు మన పాత గణేశ్వరపాడు గ్రామంలో ఒక పట్టపగలు మధ్యాహ్నం పూట ఒక దొంగతనం జరిగింది. ఒక వ్యక్తి గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి వెళ్ళి తాళం పగలగొట్టి తర్వాత బీరువా కూడా బ్రేక్ చేసి అందులో ఉన్నటువంటి బంగారు వస్తువులు వెండి వస్తువులు తీసుకొని పోయినాడు. వాళ్ళు ఆ తర్వాత రోజు 12వ తారీఖు వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి తర్వాత మా ఎస్ఐ గారు తర్వాత మా క్రైమ్ టీము వీళ్ళందరూ కూడా కృషి చేసి కొన్ని టెక్నికల్ ఎక్విప్మెంట్ తోటి తర్వాత సీసీ కెమెరాలతోటి ఇన్వెస్టిగేషన్ చేస్తే ఒక వ్యక్తి అక్కడికి వచ్చేసి ఆ ఇంట్లో దొంగతనం చేసినట్టుగా తెలిసింది. అదేవిధంగా కొన్ని సాంకేతిక మన హెడ్ క్వార్టర్ నుంచి వచ్చినటువంటి క్లూస్ టీమ్ కూడా కొన్ని మన క్లూస్ ఇవ్వడం జరిగింది. వాటి ద్వారా ఒక అనుమానిత వ్యక్తిని అతను కోనంకి చెందినటువంటి జంగం తిరుపతయ్య అనే వ్యక్తిని తీసుకొచ్చి విచారించిన మీదట అతను ఆ జరిగిన పాత గణేశ్వరపాడు నేరంతో పాటు కోనంకిలో గత 50 రోజుల క్రితం ఒక నేరం ఇట్లాగే పట్టపగలు మధ్యాహ్నం పూట అందులో కూడా ఆ ఇంటి యజమాని వీళ్ళందరూ కూడా వ్యవసాయ పనులకు వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో కూడా సేమ్ ఇదే ప్యాటర్న్ అఫెన్స్ జరిగింది. అదేవిధంగా 2022లో కూడా అదే కోనంకి గ్రామంలో ఇదే ప్యాటర్న్లో ఒక అఫెన్స్ జరిగింది. ఈ 3 నేరాల్లో కూడా బంగారం వెండి వస్తువులు పోయాయి. ఈ 3 నేరాలు కూడా కోనంగికి చెందినటువంటి ఈ జంగం తిరుపతయ్య అనే వ్యక్తే చేసినట్లుగా మన ముందు ఒప్పుకోవడం జరిగింది. అతని దగ్గర నుంచి సుమారుగా 58 గ్రాముల బంగారు వస్తువులు తర్వాత 180 గ్రాముల వెండి వస్తువుని రికవరీ చేయడం జరిగింది. వీటిని ఈరోజు ఇతను రిమాండ్కి పంపిస్తాం. వీటిని కోర్టు ద్వారా తిరిగి బాధితులకి అందేటట్లుగా చేస్తాము. కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తుంది ఏంటంటే ఇటువంటి నేరాలు జరిగిన తర్వాత మనం బాధపడే ప్రదేశాల్లో సీసీ కెమెరాలు కనుక మనం ఫిక్స్ చేసినట్టయితే వాటిని ఇన్స్టాల్ చేసినట్టయితే ఇటువంటి నేరాలు జరిగినప్పుడు మనకి కీలకమైనటువంటి సమాచారం రావడానికి చాలా అవకాశాలు. అదే సీసీ కెమెరాలు లేకపోతే మనం ఎంత కృషి చేసినా కానీ ఈ ముద్దాయిలు దొరకడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ సీసీ కెమెరాలు కనుక మనం విస్తృతంగా కనుక మనం ఇన్స్టాల్ చేయిస్తే ఎటువంటి నేరం జరిగినా ఎవరు వచ్చి వెళ్ళినా కానీ మనకి ఏదో విధంగా మనకి సమాచారం రావడానికి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఈ మీడియా ప్రతినిధుల ద్వారా నేను కోరుతున్నది ఏమిటంటే చిన్న పల్లెటూరులో కూడా ఈరోజు నేరాలు జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి గ్రామంలో కూడా సీసీ కెమెరా పెట్టడానికి ప్రజలందరూ ముందుకు రావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఫిర్యాదు కంప్లైంట్ ఇచ్చిన దానికి కొంత వ్యత్యాసం వస్తుంది. దీనివల్ల నేరం రుజువు కాకుండా పోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు ఎంతగా ఏవైతే వస్తువులు పోతాయో అంతవరకే చెప్పాలి. అత్యాసం పోయి ఎక్కువ చెప్తే అసలు నేరమే నిరూపణ కాకుండా దొంగ తప్పించుకునేదానికి అవకాశం ఉంటుంది. చైను ఒక ఉంగరము 2 జోకాలు దొరికినాయి. వాళ్ళేమో ఇంకా చాలా ఐటమ్స్ చెప్పారు. ఆటో